తాత్పర్యంలో ఒకటైనటువంటి భగవద్గీతని అందించవలసినటువంటి సమయమాసన్నమైతే భగవద్గీతని అర్జునుడికి చెప్పడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి మోహం కలిగితే ఆ మోహాన్ని పోగొట్టడం అనేటటువంటి ప్రయత్నంలో ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా సరే మనందరికీ కూడా నిత్య జీవితంలో కానీ జ్ఞానాన్ని పొందడంలో కానీ విశేషమైనటువంటి ఉపకారం చెయ్యడం కోసం మనకి భగవద్గీతని అందించాడు. ఒకనాడు కురుక్షేత్రంలో అర్జునుడు పొందినటువంటి మోహం భగవద్గీత రావడానికి కారణమైంది. ఒకనాడు త్రేతాయుగంలో రామరావణ సంగ్రామం జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తి బడలిపోయినటువంటి కారణం చేత ధర్మాన్ని నిలబెట్టడం కోసం అధర్మాన్ని నాశనం చెయ్యడం కోసం మహానుభావుడైనటువంటి అగస్త్య మహర్షి బయలుదేరి వచ్చి రామచంద్రుడికి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. ఆనాడు రాముణ్ణి నిమిత్తంగా పెట్టుకుని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి కారణం చేత మనందరికీ కూడా ఇవాళ ఆదిత్య హృదయం అందింది. అలాగే ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని మనకందరికీ కూడా పరిచయం చెయ్యడం కోసం, ఆ క్షేత్ర వైభవాన్ని మనకు అందించడం కోసం భగవంతుడు ఒక్కొక్కప్పుడు చాలా చిత్ర విచిత్రమైనటువంటి లీల నిర్వహిస్తూ ఉంటాడు. అటువంటి లీల ఆయన నిర్వహించాలి అంటే దానికి తగినటువంటి దక్షుడైనటువంటి వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తి ఎదురుగుండా లేకపోతే అంత గొప్ప లీల నిర్వహించడం తేలికైన విషయం కాదు. అర్జునుడు లాంటి జిజ్ఞాసు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పడానికి అవకాశం కలిగింది. అలాగే రామచంద్రమూర్తి లాంటి ఉత్తముడైనటువంటి సాధకుడు ధర్మాత్ముడు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి శిష్యుడిగా ఆనాడు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని అందించగలిగాడు. అలాగే పరమశివుడు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో పరమ ప్రఖ్యాతమైనటువంటిది పరమాద్భుతమైనటువంటి దక్షారామ క్షేత్రం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేయడానికి ఒకప్పుడు స్వయంగా వ్యాస మహర్షిని ఆధారంగా తీసుకున్నాడు. వ్యాసుడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. వ్యాసో నారాయణ స్వయం, నారాయణుడే వ్యాసుడిగా అవతరించి ప్రతి యుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క శక్తియుక్తులను ఆయుర్దాయాన్ని లెక్కలో పెట్టుకుని వాళ్ళు ఆ ఆయుర్దాయంలో ఎంతవరకు శాస్త్రాన్ని అభ్యాసం చెయ్యగలరో గణన చేసి దానికి అనుగుణంగా ఉపకారం చేస్తూ ఉంటాడు. కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని 4గా విభాగం చేసి 4 ఋషులకు అందించి శిష్యులకు, తద్వారా పరంపరాగతంగా ఆ వేదం ప్రచారంలోకి రావడానికి కారణమైనటువంటి మహానుభావుడు ఆయన. 18 పురాణములను ఇవ్వడమే కాకుండా బ్రహ్మసూత్రాల్ని, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా మనకు అందించాడు. అటువంటి వ్యాస భగవానుణ్ణి అడ్డుపెట్టి కాశీపట్టణంలో ఒకప్పుడు పరమేశ్వరుడు ఒక గొప్ప లీల చేశాడు. ఆ చేసినటువంటి లీల కారణంగా మనకి దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో, దక్షారామ క్షేత్రం యొక్క వైభవం ఏమిటో అర్థం చేసుకోవడానికి, ఆ క్షేత్రాన్ని సేవించి మనందరం కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం కావడానికి అవకాశం లభించింది. వ్యాస మహర్షి ఒకప్పుడు 300 మంది శిష్యులతో కలిసి కాశీపట్టణానికి చేరుకున్నాడు. కాశీపట్టణానికి చేరుకోని వాళ్ళు, కాశీపట్టణాన్ని సేవించినటువంటి వాళ్ళు ఉండరు. అటువంటి కాశీపట్టణానికి ఒకప్పుడు వ్యాసుడు కూడా 300 మంది శిష్యులతో కలిసి వెళ్ళి ప్రతిరోజు గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవించి అన్నపూర్ణమ్మని విశాలాక్షమ్మని దర్శనం చేసి పరమ పవిత్రమైనటువంటి రీతిలో మంత్రజపం చేస్తూ సత్కాలక్షేపం చేస్తూ గడుపుతున్నాడు. ఇలా గడుపుతున్నటువంటి కాలంలో ఆ కాశీపట్టణం యొక్క ప్రాముఖ్యత అటువంటిది కనుక వ్యాసుడు ఆకర్షింపబడి అక్కడికి రావడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. కానీ ఉత్తరాన ఉన్నటువంటి కాశీక్షేత్రం ఎంత గొప్పదో, దక్షిణాన్న కూడా కాశీపట్టణం కన్నా యథార్థానికి గొప్పదైనటువంటి ఒక పట్టణం ఉందని,
ఆ పట్టణంలో ఉన్నటువంటి శివలింగం కానీ అమ్మవారు కానీ అపారమైనటువంటి అనుగ్రహ ప్రదాతలని లోకానికి తెలియచెయ్యాలని శంకరుడు సంకల్పం చేశాడు. ఆయనకి కాశీపట్టణం అంటే చాలా ప్రీతి. శంకరుడు కాశీయందు ఎంత అనురక్తి కలిగి ఉంటాడు అంటే భార్య అయినటువంటి పార్వతీదేవి యందు ఎంతటి అనురాగమును కలిగి ఉంటాడో కాశీపట్టణమునందు కూడా అంత అనురాగమును కలిగి ఉంటాడు అని చెప్తారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములను రాగ రసము పేర్మి అంటారు. పరమశివుడికి భార్య ఎవరు అని అడిగితే మనం తడువుకోకుండా వెంటనే పార్వతీదేవి అంటాం. కానీ పార్వతీదేవి మీద ఆయనకి ఎంత ప్రీతి కలిగి ఉంటాడో అంత ప్రీతిని కూడా ఇంకొక ముగ్గురి ఎందు కలిగి ఉంటాడట. అందుకే ఆ ముగ్గురి పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రీతి కారణంగా వాళ్ళని కూడా భార్యలతో సమానమైనటువంటి స్థానం ఇస్తారు. పత్నీస్వరూపం ఎప్పుడూ పార్వతీదేవిదే, కానీ భార్యతో సమానమైనటువంటి స్థానాన్ని గౌరీదేవి కాకుండా ఇంకో ముగ్గురు పొందారు. అందుకే గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే. పరమ ప్రీతితో ఒకనాడు భగీరథుణ్ణి అనుగ్రహించడం కోసం ఆ గంగావతరణం జరిగినప్పుడు ఆ గంగా నదిని జటాజూటంలో వహించాడు. రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నొరగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుచ నభోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరిగినప్పుడు గంగా నదిని జటాజూటంలో పట్టాడు. అందుకని గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి, ఎప్పుడూ ఆ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ఉంటాడు. అందుకే కాశీపట్టణాన్ని పార్వతీదేవితో సమానమైనటువంటి భార్యాస్థానంలో చెప్తారు. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని వర్ణిస్తారు. అందుకే దక్షారామం అంటే పార్వతీదేవి అంటే ఎంత ప్రీతిని పొంది ఉంటాడో అంత ప్రీతిని పొంది ఉంటాడు. కాబట్టి గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ములనురాగ రసము పేర్మి. నలుగురు కూడా భార్యాస్థానంతో సమానమైనటువంటి స్థానంలో ముగ్గురుంటే, భార్యాస్థానంలో పార్వతీదేవి ఉంటే శంకరుడు నలుగురు భార్యలను పొంది ఉన్నాడా అన్నంత ప్రీతి వీటి పట్ల ప్రదర్శిస్తూ ఉంటాడు అంటారు. అందుకే ఆ కాశికాపట్టణము శంకరుని నెలవు కలి ప్రవేశింపడానంద కాననమున శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అంటారు. ఆ కాశీపట్టణం గురించి చెప్తూ అది ఎంత గొప్పది అంటే కాశీపట్టణము శంకరుని నెలవు. ఆ కాశీపట్టణం పరమశివుడు ఎప్పుడూ కూడా నివాసం ఉండేటటువంటి స్థానం. శంకరుడు స్థూలమైనటువంటి రూపంతో ఆ పట్టణంలో విహారం చేస్తూ ఉంటాడు అని చెప్తారు. కలి ప్రవేశింపడానందకాననమున, ఆనందకాననము అని కాశీపట్టణానికి పేరు. కాశీపట్టణంలోకి కలిపురుషుడు ప్రవేశించాడు. అందుకే కాశీపట్టణ ప్రవేశమే అంత గొప్పదిగా చెప్తారు. అది శ్రీనివాసంబు వారాణసీపురంబు, శ్రీమంతమై అనేకమైనటువంటి విభూతుల్ని మనుష్యులకు కటాక్షించడంలో కాశీపట్టణం అంత గొప్పది. అది మోక్ష సంధాయకంబు అవిముక్తకంబు. కాశీపట్టణాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు నివాసం చేసి కాశీలో శరీరత్యాగం చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు అని ప్రతీతి. ఎందుచేత అంటే కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విశేషం ఉంది. అది ఏ ప్రాణి కానివ్వండి, రామకృష్ణ పరమహంస ధ్యానంలో దర్శనం చేశారు. అది మనుష్యుడే కావక్కర్లేదు, చీమ కానివ్వండి, దోమ కానివ్వండి, ఈగ కానివ్వండి, పిల్లి కానివ్వండి, కుక్క కానివ్వండి, కాశీపట్టణంలో ప్రాణత్యాగం చేసేటప్పుడు కుడి చెవి పైకి పెట్టి ప్రాణం వదిలిపెడతాయిట. ఎందుకని అంటే ఆ ప్రాణి ఏదైనా సరే
అది ప్రాణత్యాగం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో ప్రణవోపదేశాన్ని చేస్తాడు. చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఆ ప్రాణిని తనలో కలుపుకుంటాడు. కాశీఖండంలో వర్ణిస్తారు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ కాశీపట్టణంలో ఎవరైనా ఒక ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతూ ఉంటే మొట్టమొదట జరిగేటటువంటి విశేషం ఏమిటంటే పార్వతీదేవి కదిలి వస్తుంది. కదిలి వచ్చి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. స్వయంగా హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి హైమవతి ఆ పార్వతీదేవి ఇంకా కొద్ది సేపట్లో ప్రాణం విడిచిపెడతాడనగా ఆ వ్యక్తికి తన యొక్క పవిట కొంగుతో విసురుతుందిటే. స్వయంగా హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి హైమవతి ఆ పార్వతీదేవి ఇంకా కొద్ది సేపట్లో ప్రాణం విడిచిపెడతాడనగా ఆ వ్యక్తికి తన యొక్క పవిట కొంగుతో విసురుతుందిటే. విసిరి, అయ్యో ప్రాణోత్క్రమణం అవుతోందని బెంగ పెట్టుకుంటున్నావా? బెంగ పెట్టుకోకు, నువ్వు ప్రశాంతపడమని అమ్మవారు వచ్చి స్వయంగా పవిట కొంగుతో విసురుతుంది. కాబట్టి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. డుంఠి గణపతి అని ఉంటాడు అక్కడ. కుడి చేతి వైపుకి తొండం తిరిగి పైన చంద్రవంక ఉంటుంది. ఆ డుంఠి గణపతి బయలుదేరి వచ్చి ప్రాణం ఆ ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి ఆ ప్రాణి ఎవరుంటారో ఆ ప్రాణి ముక్కు దగ్గర తన యొక్క తొండంతో ఊపిరిలు ఊత్తూ ఉంటాట. అందుకని ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. అలాగే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక. ఆ భయాన్ని పోగొట్టడం కోసం మృత్యు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి చాలా భీతితో ఉన్నటువంటి ఆ ప్రాణిని నువ్వేం బెంగ పెట్టుకోకోయ్, నువ్వు శంకరుడి యొక్క దర్శనాన్ని పొంది రక్షింపబడతావంటూ ప్రమదగణాల్లో శ్రేష్ఠుడైనటువంటి భృంగి బయలుదేరి వచ్చి విభూతిని తీసి ఆ ప్రాణం పోతున్నటువంటి ప్రాణి, అది మనుష్యుడే కావక్కర్లేదు, కుక్కవచ్చు పిల్లవచ్చు ఎవరమనివ్వండి, ఆ భృంగి నుదుటి మీద 3 విభూతి రేఖలు పెడతాట. అలాగే గంగాదేవి స్వయంగా బయలుదేరి వచ్చి తన చల్లని చేతితో ఆ ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తి యొక్క శరీరాన్నంతటినీ నిమురుతుంది. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమునరించునప్పుడు కాశీ. అందుకు కాశీపట్టణ నివాసమని కోరుకుని కాశీపట్టణానికి వెళ్ళిపోతారు. ఆఖరిసారి ఊపిరి వదిలిపెట్టేటటువంటి సమయంలో ఇక ప్రాణోత్క్రమణం అవుతోందనగా కుడిచివి పైకొచ్చేటట్టుగా ప్రాణి తిప్పి పడిపోయేటట్టుగా చేసి పక్కన ఆయన ధరించినటువంటి గంటలు మోగుతుండగా శంకరుడు బయలుదేరి వచ్చి ఆ ప్రాణి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించేస్తాడు. అంతటి మహానుభావుడు శంకరుడే స్వయంగా వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి ఆ జీవి యొక్క కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తూ ఉంటే పరమ సంతోషంగా ఆ పరమశివుని యొక్క ముఖాన్ని చూస్తూ పక్కన కూర్చున్నటువంటి పార్వతీదేవి, అలాగే గంగమ్మ, ఆ భృంగి, ఆ డుంఠి గణపతి వీళ్ళందరి యొక్క అనుగ్రహానికి పరవశించిపోతూ చిట్ట చివర శంకరుడు కుడిచివిలో చెప్పినటువంటి ఆ తారక మంత్రం యొక్క ఉపదేశాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి రీతిలో శంకరుని యందు ఐక్యమైపోతాడు ఆ జీవి. ఇది కాశీపట్టణంలో ఎవరో శరీరం విడిచిపెట్టినటువంటి ఒక్క మనుష్యుడి విషయంలో కాదుట,
ఏ ప్రాణి కాశీపట్టణంలో శరీరాన్ని విడిచిపెట్టినా కూడా ప్రాణోత్క్రమణ వేళలో పరమశివుడు కదిలి వచ్చి ఇదే రీతిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేసి ఆ ప్రాణి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని కటాక్షిస్తాడు అని చెప్పబడుతుంది. అందుకే కాశీపట్టణం అంత ప్రఖ్యాతి. కాశీలో మరణించాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. దానికి కారణం అది. మరణించాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే బలవంతంగా అని కాదు, తనంత తానుగా ఆయుర్దాయం పూర్తయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెడితేనే అన్వయం చేసుకోవాలి. కాబట్టి అంత గొప్ప కాశీపట్టణం. ఆ కాశీపట్టణంలో పార్వతీ పరమేశ్వరులకు ఉండేటటువంటి అనుగ్రహం అటువంటిది. అటువంటి కాశీపట్టణానికి వ్యాసుడు కూడా చేరుకున్నాడు. 300 మంది శిష్యులతో ప్రతిరోజు పాఠం చెప్తూ, మంత్రజపం చేస్తూ, విశ్వనాథలింగానికి అభిషేకం చేస్తూ, అన్నపూర్ణమ్మని విశాలాక్షిని సేవిస్తూ పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. ఒకనాడు శంకరుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కాశీ పట్టణం మోక్షపురి, ఇక్కడ భోగాన్ని కోరకూడదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సుఖం కావాలి అని అడగకూడదు. ఒకవేళ నిజంగా ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా దాన్ని తట్టుకుని నిలబడాలి. ఎందుచేత అంటే ఇది మోక్షపురి కనుక. దీని యొక్క వైభవాన్ని ప్రకాశింపచెయ్యాలి అంటే వ్యాసుడి కన్నా యోగ్యుడైనటువంటి వ్యక్తి నాకెక్కడ దొరుకుతాడు? అందుకే ఈ వ్యాసుణ్ణి అడ్డుపెట్టి కాశీపట్టణం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా దక్షిణంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దక్షారామం యొక్క వైభవాన్ని కూడా ప్రకాశింపచేస్తాను. అసలు వ్యాసుడంతటి వాడు కాశీపట్టణానికి వచ్చి ఒక కష్టం పెడితే ఎంత తట్టుకుంటాడో చూడాలనుకున్నాడు. పార్వతీదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి ఒక మాట చెప్పాడు. బాదరాయుడిని చిత్తశుద్ధి ఏపాటి ఎదియో ఎరుంగవలయు కావున అతడు భిక్షకేగుదించినప్పుడు ఏ ఇంట భిక్ష దొరకంగా చెయ్యవలయు సుమ్మి అన్నాడు. బాదరాయణుడైనటువంటి వ్యాసుడు 300 మంది శిష్యులతో కలిసి మధ్యాహ్న వేళలో విప్రవీధులలోకి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఎంతకాలం దొరకకుండా చేస్తావో తెలుసా? ఎంతకాలం దొరకకుండా ఉన్నా వ్యాసుడు ఓపికతోనే ఉంటాడా అన్నది చూడు. అందుకని అతను ఏ ఇంటికి వెళ్ళినా కూడా భిక్ష లభించకూడదు. నువ్వు అన్నపూర్ణవి కనుక ఏ ఇంట భిక్ష లభించకుండా చూడు. ఏం చేస్తాడో వ్యాసుడు చూద్దాం అన్నాడు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ తన యొక్క పతి ఆజ్ఞ మేరకు వ్యాసుడికి కానీ వ్యాసుని యొక్క శిష్యులకు కానీ ఎక్కడ అన్నం దొరకకుండా చేసింది. ఈ భీమఖండాన్ని బట్టి అయితే దక్షారామం యొక్క వైభవాన్నంతటినీ శ్రీనాథుడు భీమఖండంలో వర్ణించాడు. ఆ భీమేశ్వర పురాణాన్ని ఆధారం చేసుకుని చూస్తే 7 రోజులు పూర్తయిపోయింది, అన్నం దొరకలేదు. 8వ రోజున భిక్షాపాత్ర పట్టుకుని వ్యాసుడితో పాటు 300 మంది శిష్యులు కూడా బయలుదేరారు. బయలుదేరి ఇంటింట భిక్షాం ప్రదేహి అనచు బాదరాయణుడు ఈశాను పట్టణమున కాని చిత్రముగా ఒట్టు పెట్టినట్లు ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఆయన కాశీ అంతా తిరిగాడు. 8వ రోజున కూడా భవతి భిక్షాందేహి అంటూ ప్రతి ఇంటి ముందు నిలబడ్డాడు. కానీ ఏదో ఒట్టు పెట్టినట్టుగా ఎవ్వరూ బయటికి వచ్చి పట్టెడన్నం కూడా ఆయన యొక్క భిక్షాపాత్రలో వేయలేదు. ఒకరేమో ఉండండి ఉండండి ఇంకా వంట అవ్వలేదన్నారు. ఒకరేమో ఇంట్లో ఏదో కార్యం జరుగుతోంది తర్వాత రండి అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంక చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా పిలిచి పట్టెడన్నం పెట్టినటువంటి వాళ్ళు లేరు. చూశాడు వ్యాసుడు. ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ భిక్షాపాత్రని తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయి కేసి కొట్టి 100 ముక్కలు చేశాడు. చేసి గబగబా గంగానది దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని ముంచి నీరు తీసుకొచ్చి కాశీపట్టణాన్నంతటినీ కూడా శపిస్తాను. 7 రోజులైంది, ఇవాళ 8వ రోజు. ఒక్క మెతుకు అన్నం నేను కానీ నా శిష్యులు కానీ తినలేదు. వచ్చినటువంటి అతిథులకు భవతి భిక్షాందేహి అని నిలబడిన ఒక మెతుకు పెట్టనటువంటి పౌరులున్నటువంటి ఈ కాశీపట్టణం
వృద్ధిలోకి రావడానికి వీల్లేదు. కాబట్టి నేను ఈ కాశీపట్టణాన్ని శపిస్తానన్నాడు. అపారమైనటువంటి కోపం వచ్చినవాడు పరమశివుడంతటి వాడికి భార్యాస్థానంతో సమానంగా కీర్తింపబడేటటువంటి కాశీపట్టణాన్ని శపించచ్చా శపించకూడదా అనేటటువంటి యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయినటువంటి వాడై శపించడానికి పూనుకుని ఆ నీళ్లు కుడి చేతిలో పోసుకుని ఇక కాశీపట్టణాన్ని శపించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ నీళ్లు చల్లుదామని చెయ్యి పైకెత్తుదామంటే ఆ చెయ్యి పైకి లేవట్లేదు. కానీ కోపంతో ఊగిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మనసులో మాత్రం అనుకుంటున్నాడు, కాశీకి 3 రకములైనటువంటి శాపాన్ని ఇవ్వాలి అని మనసులో అనుకున్నాడు. ధనము లేకుండెదురుగాక 3 తరములందు, 3 తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును 3 తరములు లేకుండుగాక పంచజనులకు కాశీ పట్టణమున అని. ఈ కాశీ పట్టణంలో ఎవరైనా వచ్చి ఉంటే ఆ ఉన్నటువంటి వాళ్ళకి 3 తరాల పాటు ఐశ్వర్యము కలగకుండుగాక, వాళ్ళు నిరుపేదలైపోవుదురుగాక. కాశీ పట్టణానికి వచ్చి ఎవరైనా నివాసం చేస్తే వాళ్ళ వంశంలో వాళ్ళు 3 తరాల పాటు మోక్షమును పొందకుండెదరుగాక. 3వ శాపం అంటే ఎంత కోపం వచ్చేసిందో చూడండి. క్షుత్ ఆకలనేటటువంటిది ఓర్చడం అంత కష్టం. అందుకని 3వ శాపం ఏమిటి అంటే, ఎవరు కాశీపట్టణానికి వచ్చి ఉంటారో వాళ్ళ వంశంలో 3 తరాల పాటు ఎవ్వరికీ చదువు రాకుండుగాక అని శపించాలని ఆ నీళ్లు ఇక చేతిలో పోసుకుని ఆ మాట అనాలనుకుంటున్నాడు. కానీ చెయ్యి కదలడం లేదు. ఇంతలో భళ్ళను తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఇంటిలో నుంచి ఒక 50 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ఒక ముత్తైదువ బయటికి వచ్చింది. యవ్వనంలో ఉన్నటువంటి పరిచారిక యొక్క భుజం మీద చెయ్యి వేసుకుని వీధి తలుపులు తీసి బయటికి వచ్చింది. అంత దూరంలో నిలబడి ఊగిపోతున్నాడు వ్యాసుడు. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటక పీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి, సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞదరలీల హస్త కటకాభరణంబులు గల్లుగల్లన.